నాయనా దొంగలకి పోలీసు వాళ్ళకి ఎంతటి దగ్గర సంబంధం ఉంటుందో ఒక ఇన్సిడెంట్ చెప్పదలుచుకున్నాను మీకు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తత్కాలకి వెళ్తున్నప్పుడు ఒక గుంటపండు పాపడు రోజు కనిపిస్తుండేవాడు. ఎప్పుడు వెళ్ళినా ఆడు ఉండేవాడు, ఫస్ట్ ఆడే ఉండేవాడు. ఇదేంటి ఇలాగా ఫస్ట్ సారి ఈడే వస్తున్నాడని నేను ఒకసారి మర్యాదగా బయటికి వెళ్తావా లేకపోతే పోలీసు వాళ్ళకి కాల్ చేయాలా అని అన్నాను. 2-3 సార్లు పోలీసు వాళ్ళకి కూడా చెప్పినాను. నేను ఈ మధ్య రైల్వే స్టేషన్కి తత్కాలకి వెళ్ళాను. వెళ్తే ఆ గుంటమండ పాపడు అక్కడే ఉన్నాడు. ముందే ఆడికి రాసేసారు పేరు, ముందు లిస్టులో ఉన్నాడు. అయితే మరి పోలీసు వాళ్ళు కూడా ఫస్ట్లో ఉన్నాడు కదా, ఆడికితోనే మాట్లాడుతున్నారు. ఏటి చేయటం లేకపోతే అనుకున్నాను. తీరా టికెట్లు ఇచ్చినప్పుడు తత్కాలు చేస్తారు కదా, అప్పుడేట్ చేసింది కదా పోలీసోడు ఈ దొంగడి యాదవ్ మీద భుజం మీద చెయ్యేసి మాట్లాడుతున్నాడు. ఆయన ఇద్దరు ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారంటే చిలక గోరింకల్లాగా, నాయన చిలక గోరింకల్లాగా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అర్థమైంది ఈ పోలీసు వాళ్ళు ఈ దొంగలు ఇద్దరికి తెలిసే చేస్తున్నారు అని. మరి ఇద్దరు కలిసిపోతే మనం ఏం చేయగలం చెప్పండి? మనం ఎంత చేస్తే చేయాలో లొంగరు. దొంగకు దొంగ, పోలీసు వాళ్ళకి పోలీసు వాళ్ళు, వాళ్ళకి ఉంటాయని నాకు అర్థమైంది. ఉంటాను.